నమస్కారం, నేను మీ ప్రియాంక. గూడూరు రాక్స్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణం సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం సదస్సు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పురవీధులు జై శ్రీరామ్ నామస్మరణలతో మారుమోగాయి. సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం సదస్సు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పట్టణ పురవీధుల్లో దేవుని చిత్రపటాలతో కోలాట నృత్యాలు చేస్తూ శోభయాత్రగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్య అతిథులుగా భువనేశ్వరీ పీఠం శ్రీ కమలానంద భారతి స్వామి, గూడూరు విజయదుర్గ ఉపపీఠాధిపతి డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వాములు పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కనీసం మన కుటుంబంతో ఆ విషయంగా మాట్లాడుకుందాం. చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు మర్చిపోయాను. ఇవాళ ఎవరైనా పొరపాటు ఇంటికి వస్తే తిట్టుకునే రోజులకు వచ్చాం. మనమంతా ఎక్కడ సీరియల్ మిస్ అయిపోతామని, ఎక్కడ టీవీ సీరియల్ మిస్ అయిపోతామని తిట్టుకునే పరిస్థితి. దేవుడి గురించిన స్పృహను కలిగి ఉంటారు. ఉంటే అవునా? మన లోపల దేవుడు ఉన్నట్టున్నాము. ఇసుకతో గూడు కట్టామా లేదా? కట్టామంటే లోపల దేవుడు ఉన్నాడు కదా. భూమి మీద ఎన్ని మతాలైనా ఉండొచ్చు, ఎన్ని విధానాలైనా సిద్ధాంతాలైనా ఉండవచ్చు, కానీ తన లోపల దేవుడిని కలిగి దేవుడితో సహా జన్మలో ఇచ్చేది వైపులో చెప్తేనే చెప్పడం గట్టిగా కార్యక్రమం అయిపోయే లోపల 100 సార్లు హిందువులు చెప్పాలి. అదేనా చెప్పకుండా మధ్యలో లేచిపోతారా? రేపు పొద్దున గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. మొదటికే మోసం వస్తుంది. జాగ్రత్త కోసం అక్కడ పక్కన ఈ చిన్నప్పుడు ఇసుకతో పెట్టేటువంటి దేవాలయాల గురించి చెప్పారు. ఏం చెప్పారు? బాల్యంలో వీధిలో ఆటలాడుతూ పిడికల ఇసుకను పువ్వగా పోసి ఆ పిడికల ఇసుకను ఉంది. అర్థమైందా? కాబట్టి దేవాలయంలో స్పృహ మనము జన్మలో కలిగి ఉంటున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు అనేవాడు హిందువులకి ఇన్బిల్ట్. ఏంటి ఇన్బిల్ట్? ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు వస్తుందా? ఒకప్పుడు స్టెబిలిటీ ఉండేది. దీనికి హిందువులకి ఇన్బిల్ట్ లోపల ఉంటాడు. కొంతమందికి ఓపిక తగ్గిపోయిన తప్పకూడదు. వాళ్ళని పెళ్లి పట్టుకుని నేను చేస్తాను. ఇవి కొట్టలేదు, వాడు కలిసి పట్టుకున్నాడు. వాడు ఏ మాట్లాడినా నల్ల మాట్లాడినా ఆయన మాట్లాడినా వాడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి చూస్తున్నారా? బాగుంది అయినా ఇప్పుడు 6 కదా రోడ్డు తెలుసుకొని ఏదో ఇంకో ఏమంటే కొండపల్లి బొమ్మలు తీసుకుని చెక్క బొమ్మలో ఒకదానికి చీర కట్టి ఒకదానికి దోత కట్టి ఒక పిల్లి కూతురు ఒక పిల్లి గుర్తు చేసి బియ్యం తెచ్చి నలుగురు చిన్న చెట్టు చిన్న చెట్టు కింద వేప చెట్టు రామ చెట్టు కింద బావి చెట్టు బావి చెట్టు పెట్టుకుని అమ్మాయితో పెట్టుకుంది, అబ్బాయితో పెట్టుకుని ఒక దోత పెట్టుకుని బొమ్మలు పెట్టడం చేసావా లేదా? చేసినవాడు చెప్పండి. చేయడం చదువులో చేసుకోండి. చేసుకోండి. ఎక్కడో ఇక్కడ ఈ సంవత్సరం ఇదిగో
పెళ్లి చిన్నప్పుడు చేశారు. జన్మతః వచ్చే గుణము దేవుడిని గుర్తించడం, జన్మించిన ద్వారా వచ్చే వ్యక్తిత్వ వికాసంలో వచ్చేటట్టు మొదటి సంస్కారం సమర్పణ. పెళ్లి చేసుకోవడం ఒక కుటుంబం ఉంటుంది, బంధువర్గం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మొదటి పరిచయం కుటుంబము, వివాహం, సంతానం, కుటుంబం వల్ల వంశము నిలబడతాయి. అవునా? ఇప్పుడు కుటుంబ వ్యవస్థను అర్థం చేయడం ఆనందపడుతున్నారు కనుక ఏం చూడలేదు. కానీ సాధారణ ఒక రోజు పెడితే 3 రోజులు ఒక్కరికి కాదుకో తింటున్నారా, ఒక్కరినా కాకరకాయ చేదాయ ఇంకే ఏదో అదే తెలియదు. వాటర్ వచ్చేస్తుంది, బియ్యం ఉంది, షుగర్ వచ్చేస్తుంది. ఏం కావాలో ఏం చేయాలి? ఇదే మళ్ళీ 4 అరిసిలో 3 కజ్జికాయలు ఆ షాపు కొనుక్కునేది కొంచెం అప్పుడప్పుడు